అందరికీ నమస్కారము. వెల్కమ్ టు స్కిల్ తెలుగు. నా పేరు విజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, తెలంగాణ సంబంధించింది, ఇండియా సంబంధించింది, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించింది ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో వాటి సంబంధించిన డీటెయిల్గా ఒక వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి. సో ఈ ఛానల్ని ఖచ్చితంగా. సో ఈరోజు టాపిక్ ఏమిటంటే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువగా సీట్లు గెలుస్తుందనేది సో ఈ వీడియో రూపంలో కొంతవరకు చెప్తాను. రైట్. సో బేసిక్గా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తుందండి. సో పండుగ అంటే బేసిక్గా బతుకమ్మనో దసరా ఇలా ఈ పండుగ అనేది జరుపుకుంటారు. బట్ ఇక్కడ ఎలక్షన్స్ కూడా అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో కలిగి ఉంటుంది. సో ప్రజెంట్ ఎలక్షన్ కదా. సో ఎలక్షన్ అనేది బేసిక్గా ఎప్పుడో జరగాలి. ఈ పంచాయతీ ఎలక్షన్ అనేది అంటే సర్పంచ్ ఎలక్షన్ అనేది. సో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ ఏదైతే ఎలక్షన్ ఉందో ఈ ఎలక్షన్ అనేది ఎప్పుడో జరగాలి. బట్ వివిధ కారణాల వల్ల ఇలా డిలే అవుతూ లాస్ట్కి ఇది జరగబోతుంది. అయితే ఇక్కడ 42% అంటే బీసీ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇస్తామని ఇక్కడ మేనిఫెస్టోలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సో ఒక జీవో పాస్ చేయడం జరిగింది, దాని తర్వాత ఒక ఆర్డినెన్స్ తీయడం జరిగింది. సో ఇవి ఫైనల్గా వర్కౌట్ కాలేదు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జూబ్లీ హిల్స్ ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విన్ అవ్వడం వల్ల ఒక ఉత్సాహంతో స్పాట్లోనే ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ పెట్టారు. ఎందుకంటే అక్కడున్న పాజిటివ్ అనేది ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ని బేసిక్గా ఎప్పుడో దీన్ని కండక్ట్ చేయాలి. బట్ ఇలా డిలే అవుతూ పోస్ట్పోన్ అవుతూ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎప్పుడైతే గెలిచారో సో వితిన్ వీక్లోనే ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం అంతటా పంచాయతీ ఎలక్షన్ అనేది జరగబోతుంది. రైట్. సో మొత్తానికి 3 ఫేజెస్ అండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 సంబంధించిన నామినేషన్ అనేది November 27 నుంచి 29 వరకు, అంటే దీని ఒక నామినేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది. బట్ ఎలక్షన్ డేట్ అంటే పోలింగ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే 12th December. సో December 12th అనేది ఇక్కడ పోలింగ్ డేట్ కలిగి ఉంది. అండ్ అలాగే ఫేజ్ 2కి ఏమో 2nd December నుంచి 3rd December వరకు ఇక్కడ నామినేషన్ అనేది వేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఎలక్షన్ డేట్ ఎప్పుడు ఉందంటే December 14th. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ ఫేజ్. సో థర్డ్ ఫేజ్ అనేది 5th నుంచి 6th December మధ్యలో ఇక్కడ నామినేషన్ వేయాలి. సో 17th December అనేది ఇక్కడ పోలింగ్ డేట్, అంటే ఇక్కడ ఎలక్షన్ అంటే ఓటు వేసే రోజు. సో 11th December ఏమో ఓటేస్తారు. అండ్ అలాగే అదే రోజు ఈవినింగ్ కల్లా ఎవరు గెలిచారనేది అంటే సర్పంచ్గా మరియు వార్డ్ మెంబర్గా అనేది ఇక్కడ మొత్తానికి రిజల్ట్ వచ్చేస్తుంది. రైట్. సో బేసిక్గా నేను ఎవరు గెలుస్తారు ఏంది కథ అనేది పాత జిల్లాల ప్రకారం చెప్తాను. సో ఇప్పుడు మోర్ దెన్ 30 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. సో బేసిక్గా 10 జిల్లాల అంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటయ్యే టైంలో బేసిక్గా 10 జిల్లాలతోటి ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇలా ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, అండ్ అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్. సో హైదరాబాద్ అనేది అర్బన్ కాబట్టి మొత్తానికి ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ అనేది ఉండదండి. సో రిమైనింగ్ 9 డిస్ట్రిక్ట్లో మాత్రం కలిగి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్నగర్ జిల్లా వెళ్దాము. సో మహబూబ్నగర్ జిల్లా నుంచి సో ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి యొక్క డిస్ట్రిక్ట్ ఇది. అండ్ అలాగే క్యాబినెట్ మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడ మహబూబ్నగర్ నుంచి కలిగి ఉన్నారు. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బేసిక్గా ఒక జిల్లాకు ఒక మంత్రి కనుక కలిగి ఉంటే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు కలిగి ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే ఓకే ఓటేస్తారు, సర్పంచ్గా గెలుస్తారు. కానీ ఇక్కడ ఫండ్స్ అనేది ఇక్కడ అల్టిమేట్ రావాలంటే చాలా వరకు గత పరిపాలన కాలంలో అంటే బేసిక్గా అంతకుముందు ఒక 10 years ఏమో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ యొక్క హాయంలోనే సర్పంచ్ సంబంధించిన ఏవైతే నిధులు ఉంటాయో అవి చాలా వరకు పెండింగ్ రూపంలో కలిగి ఉన్నాయి. సో ఇక్కడ ఒక జిల్లాకు ఒక మంత్రి కనుక కలిగి ఉంటే ఆ మంత్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతవరకు ఫండ్స్ అనేది కొంతవరకు ఈజీ అయిపోతుంది. సో అలా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో
కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పట్టు అనేది కలిగి ఉందండి. సో ఇలా బేసిక్గా చెప్పాలంటే సో సీఎం అంటే ఇక్కడ అల్టిమేట్ పట్టు అనేది కలిగి ఉంటుంది. దాని తర్వాత ఖమ్మం జిల్లా. సో ఖమ్మం జిల్లాలో ఇక్కడ 3 మంత్రులు కలిగి ఉన్నారు. సో డిప్యూటీ సీఎం అండ్ అలాగే నెంబర్ 2 అని చాలా వరకు న్యూస్ పేపర్లో మనం చూసాము కదా. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇక్కడ 3 మంత్రులు కలిగి ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ ఖమ్మం నుంచి బేసిక్గా రీసెంట్గా ఏదైతే ఎలక్షన్ జరిగిందో అంటే ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చింది కదా, అయితే చాలా వరకు ఇక్కడ సీట్లు అనేది ఎక్కువగా ఖమ్మం నుంచి కొంతవరకు గెలుచుకోవడం జరిగింది. అండ్ అలాగే వరంగల్లో కూడా మహబూబ్నగర్లో కూడా చాలా వరకు సీట్లు అంటే ఎమ్మెల్యే స్థానాలని ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. సో ఇలా 2 జిల్లాల నుంచి. అండ్ అలాగే నల్గొండ జిల్లా బేసిక్గా చాలా వరకు ఏమిటంటే పార్టీలు మారుతున్నా కూడా గ్రామీణ ప్రాంతంలో బేసిక్గా చెప్పాలంటే ఒక క్యాడర్ స్ట్రెంత్ అనేది కలిగి ఉంటుంది. అలా తెలంగాణలో ఉన్న 10 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఒక పార్టీ ఒక క్యాడర్ కనుక బలంగా ఉంది అంటే అది తెలంగాణలో నల్లగొండ చెప్పవచ్చు. సో నల్లగొండ నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అండ్ అలాగే తన యొక్క భార్య కావచ్చు, అండ్ అలాగే కోమిటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అండ్ అలాగే జానారెడ్డి తనులైన జయవీర్ రెడ్డి ఇలా బ్రదర్స్ కావచ్చు. సో ఇక్కడ అల్టిమేట్గా ఎంపీ స్థానాలు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు తెలంగాణలో, అది కూడా నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు ఒక స్ట్రెంత్ అనేది కలిగి ఉందండి, అంటే ఒక క్యాడర్ స్ట్రెంత్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వరంగల్ జిల్లా. సో రీసెంట్గా ఏదైతే ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చిందో ఈ పవర్లో రావడానికి బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా వరకు ఫండ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనేది చాలా వరకు మనం న్యూస్ పేపర్లో చూసాము. అండ్ అలాగే ఇక్కడ మినిస్టర్ కూడా కొండా సురేఖ గారు ఉన్నారు. సో ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్లో కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సీట్లు అనేది ఎమ్మెల్యే సీట్లు అనేది రావడం జరిగింది. సో ఇలా వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్నగర్ ఈ 4 జిల్లాల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా వరకు పట్టు అనేది ఇక్కడ కలిగి ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ మెదక్ జిల్లాలో బేసిక్గా చాలా తక్కువగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ సీట్లు అనేది గెలుచుకోవడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కేసీఆర్ యొక్క ప్రాంతం కావచ్చు, అండ్ అలాగే హరీష్ రావు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పవర్ఫుల్ లీడర్స్ అనేది ఈ డిస్టిక్లో కలిగి ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఈ మెదక్ జిల్లాలో చాలా వరకు పట్టు అనేది కలిగి ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ రంగారెడ్డి. సో రంగారెడ్డిలో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ, అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం ప్రసాద్ కుమారు, సో ప్రజెంట్ స్పీకరు. సో ఇక్కడ రంగారెడ్డికి కూడా చాలా వరకు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కలిగి ఉంది కాబట్టి ఇక్కడ చాలా వరకు అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు అర్బన్ ఏరియాలో మాత్రం చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది. సో అలా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే హైదరాబాద్ రీసెంట్గా ఒక సర్వేలో చూస్తే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఇప్పుడు ప్రజెంట్ కలిగి ఉందండి. సో అందులో అంటే బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాద్ ఒక దూసుకెళ్తుందో ఇలా డెవలప్మెంట్లో, సో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వ హయాంలో చాలా వరకు ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇందిరా సబితారెడ్డి కావచ్చు, అండ్ అలాగే గడ్డం ప్రసాద్ కావచ్చు. సో అల్టిమేట్ ఏం చెప్తున్నానంటే రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా వరకు టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇక్కడ ఎక్కువగా క్యాడర్ స్ట్రెంత్ అనేది కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ కరీంనగర్. సో కరీంనగర్లో రీసెంట్గా ఎలక్షన్ కావచ్చు, చాలా వరకు ఏమిటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా తక్కువగా ఇక్కడ ఓట్స్ అనేది రావడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పొన్నం ప్రభాకర్, సో ఇక్కడ మినిస్టర్ మీకు అందరికీ తెలిసిందే. సో ఇతను కరీంనగర్ జిల్లా అంటే నేను ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం చెప్తున్నానని. సో ఇక్కడ ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు ఉంటుంది. అండ్ అలాగే కేటీఆర్, సో సిరిసిల్ల మీకు తెలిసిందే. అండ్ అలాగే గంగుల కమలాకరు, అండ్ అలాగే బండి సంజయ్. అంటే ఇక్కడ అల్టిమేట్ కరీంనగర్ జిల్లాలో 3 పార్టీ అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సో ఈ మూడు పార్టీ యొక్క కాంపిటీషన్ అనేది ఇక్కడ కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ టఫ్ పోటీ అనేది ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ.
అండ్ నెక్స్ట్ వన్ నిజామాబాద్. సో నిజామాబాద్లో మాత్రము బేసిక్గా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్దగా ప్రాధాన్యత అనేది లేదు. అంటే ఎక్కువగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో మాత్రం పెద్దగా సీట్లు కూడా గెలుచుకోలేదు. సో బీజేపీ వర్సెస్ ఇక్కడ బీఆర్ఎస్ అనేది కలిగి ఉంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ అంటేనే కొంచెము ఏమంటారు హిందూ సంబంధించిన పార్టీ అని మీకు అందరు తెలిసిందే. సో ఎక్కువగా మాత్రం నిజామాబాద్, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు కొంతవరకు బీజేపీ మాత్రం ఈ మధ్య దూసుకెళ్తుంది. అండ్ అలాగే ప్రజెంట్ కామారెడ్డి, అంటే కామారెడ్డి అనేది నిజామాబాద్ డిస్టిక్లో ఒకప్పుడు కలిగి ఉండేది కాబట్టి, సో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి మరియు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. సో కొన్ని ఓట్ల తేడాతో ఇక్కడ ఓడిపోవడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. సో అల్టిమేట్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ బలంగా మాత్రం బీజేపీ అనేది ఇక్కడ కలిగి ఉంటుంది, అంటే కొంతవరకు ఏమో బీఆర్ఎస్ పార్టీ. అండ్ నెక్స్ట్ వన్ ఆదిలాబాద్ డిస్టిక్లో మాత్రము బీజేపీ అండ్ అలాగే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇలా ఈ మూడు పార్టీ మాత్రం ఇక్కడ కొంతవరకు టఫ్ అనేది కాంపిటీషన్గా, అంటే టఫ్గా ఇక్కడ పోటీ అనేది ఉండొచ్చు. సో అల్టిమేట్ ఇక్కడ నేను ఏం చెప్పానంటే మహబూబ్ నగర్లో, అంటే పాత జిల్లాల ప్రకారం చెప్తున్నాను, మహబూబ్ నగరు, నల్లగొండ, వరంగల్, ఖమ్మము ఈ 4 జిల్లాలలో ప్రజెంట్ ఏదైతే క్యాబినెట్ మినిస్టర్ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఇందులో, అంటే ఈ జిల్లాల నుంచి చెందిన వాళ్ళు కాబట్టి చాలా వరకు లోకల్లో, అంటే లోకల్ బాడీ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుంది కదా సర్పంచ్ ఎలక్షన్లో. సో సర్పంచ్గా అంటే బేసిక్గా వాళ్ళకి ఏంటంటే ఇలా ప్రభుత్వాలు మారినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము చాలా వరకు ప్రజలు మాత్రం ఒక పార్టీ పైన ఇష్టపడితే మాత్రము దానికి ఫిక్స్ అయి ఉంటారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీట్లు వచ్చినా కావచ్చు, లేకపోతే ఏమైనా అంటే పార్టీలు మారుతుంటారు. అంటే బేసిక్గా చెప్పాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం పార్టీలు మారుతుంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పార్టీ అనేది చాలా తక్కువగా మారడం జరుగుతుంది. అంటే బేసిక్గా వాళ్ళు ఒక పార్టీకి పవర్ఫుల్గా ఒక బ్యాక్ బోన్ లాగా వాళ్ళని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళ యొక్క ఇష్టం అనేది, అంటే వాళ్ళ యొక్క పార్టీ అనేది మాత్రం వారు మారరండి. సో ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పవర్లో అనేది కలిగి ఉండేది. సో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ టర్మ్ మాత్రం కొంచెం బాగానే పనిచేసారు, సర్పంచ్ కావచ్చు అందరూ. సెకండ్ టర్మ్లో మాత్రము చాలా వరకు ఏంటంటే ఇక్కడ అవినీతి అనేది చాలా ఎక్కువగా అయిపోయాయి. అంటే దోచుకున్నోడు, అంటే ఇక్కడ అల్టిమేట్ పవర్లో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు దోచుకోవడం జరిగింది అనేది ఇక్కడ ఎక్కువగా పేపర్లో కావచ్చు, సో న్యూస్ పేపర్లో, అంటే అల్టిమేట్ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ 2 టర్మ్స్ అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో పవర్లో ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, అంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైతే తెలంగాణ ఫార్మేషన్ అయి దానికంటే ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఇప్పుడు దాకా ఎవరైతే బలంగా ఉంటున్నారో వాళ్ళు కూడా కొంతవరకు కలిగి ఉంటారు కదా. సో ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు టర్మ్ 1 కావచ్చు, టర్మ్ 2 కావచ్చు, అంటే 2 సార్లు 2014 కావచ్చు, 2018 కావచ్చు. సో ఇక్కడ 2 టైమ్స్ అని ఇక్కడ పవర్లో ఉంది కదా. సో ఇక్కడ ఎవరైతే పదవిలో ఉన్నారో ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు కదా. సో చాలా వరకు కొంతమంది గిట్టని వారు ఉంటారు, కొంతమంది ఏమో ఒక పార్టీకి ఫిక్స్ అయి ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీకి లేక 2 టర్మ్స్ తర్వాత పవర్లో వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే లీడర్స్ ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, సో ఇలా పార్టీ ఎవరైతే క్యాడర్స్ ఉంటారో వాళ్ళు మాత్రము బలంగా ఈసారి వాళ్ళు ఎక్కువగా పోటీ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ ఒక మాట చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఇస్తాను ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ యొక్క పాజిటివ్ నెగటివ్ చెప్తాను. పాజిటివ్ ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ గత 2 టర్మ్స్లో మాత్రం బాగానే అభివృద్ధి చేసింది. అంటే నిజం చెప్పాలంటే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా చెప్పాలంటే వ్యవసాయానికి మాత్రము చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి మాత్రము
అగ్రికల్చర్ పరంగా మాత్రం చాలా గట్టిగానే ఉంది. అయితే ఇక్కడ నెగటివ్గా చెప్పాలంటే ఎవరైతే ఫస్ట్ టర్మ్లో ఎవరైతే పోటీ చేశారో సెకండ్ కూడా వాళ్ళే చేసిరు. అయితే వీళ్ళు ఎక్కువగా అవినీతి అనేది ఇక్కడ చేయడం జరిగింది, అంటే కరప్షన్ అనేది ఎక్కువగా చేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్ ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పవర్ లేదు. ఎందుకంటే పవర్లో ఉంటేనే కదా ఇప్పుడు ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ పార్టీ నుంచి ఫండ్స్ అయితే కావాలి కదా, ఫండ్స్ కావాలంటే ఇక్కడ అల్టిమేట్ అప్రూవల్ అయితే కావాలి కదా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నాయకుడు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుడు ఏంటంటే ఆ ఫండ్స్ రాకుండా ఇక్కడ అడ్డు అనేది ఇక్కడ చేయవచ్చు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పోటీ చేసి కూడా ఇక్కడ చాలా వరకు ఏంటంటే లక్షల్లో ఇప్పుడు ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమము లక్షల్లో మనం అనుకుంటాం, కానీ ఒక 1,50,000 వరకు 1,30,000 వరకు ఇక్కడ బేసిక్గా ప్రచార కార్యక్రమంలో వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ లక్షల్లో అవుతుంది, 10 లక్షలు కావచ్చు. ఒక్కోసారి ఇప్పుడు రీసెంట్గా చూసాం కదా మనము 70 లక్షలకు వేలం పాట పాడినట్టు ఇక్కడ పాడారు. అంటే ఇక్కడ యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం అనేది. సో ఇక్కడ లక్షల్లో ఉంటుంది కాబట్టి ఇన్ని పైసలు పెట్టి లాస్ట్కి ఆ ఫండ్స్ రాకపోతే మళ్ళీ ఇక్కడ లేనిపోని ప్రమాదాలు కలిగి ఉంటాయి కాబట్టి సో ఇక్కడ చాలా వరకు ఏంటంటే పాజిటివ్ ఎంత ఉన్నా కూడా నెగిటివ్ అనేది కొంతవరకు కలిగి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అండ్ నెక్స్ట్ బీజేపీకి ఏంటంటే పాజిటివ్ చెప్పాలంటే హిందూస్ అనే ఒక స్ట్రాంగ్ ముద్ర తెలిసిందే. అండ్ అలాగే ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు 3 టర్మ్స్ అనేది ఇక్కడ పవర్లో రావడం జరిగింది కాబట్టి సో ఇక్కడ కొంతవరకు చెప్పవచ్చు. బట్ నెగిటివ్ ఏమిటంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే ఇక్కడ అల్టిమేట్ ఫండ్స్ కావాలి. సో బీజేపీకి ఏంటంటే ఇక్కడ అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ పవర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫండ్స్ అనేది చాలా కష్టము. అండ్ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ముస్లిం అంటే అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం సో బీజేపీ పార్టీకి. సో ఇక్కడ చూస్తే నెగిటివ్ అనేది ఎక్కువగా కలిగి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అనేది మొత్తానికి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఓకే ఇచ్చింది, 10 సంవత్సరాలు పవర్లు లేదు. కానీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ కూడా చెప్తాను. దీనికి నెగిటివ్ చెప్పాలంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. బట్ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము ఇంకా దేవుడికి ఎరక. సో ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది ఇక్కడ కలిగి ఉంది. సో మొత్తానికి నెగిటివ్లో మాత్రం స్ట్రాంగ్గా చెప్పవచ్చు. జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు. అంటే ఒక రీసెంట్గా ఒక యువ వికాసం అనే ఒక స్కీమ్ తెస్తామని చెప్పారు, ఆ స్కీమ్ కూడా అటైపాయే. సో ఇక్కడ పథకాలు పెద్దగా ఏం లేవు. ఇక్కడ పాజిటివ్ చెప్పాలంటే పవర్లో ఉంది కాబట్టి మేము ఇక్కడ ఫండ్స్ ఇస్తాము. సో ఫండ్స్ ఇస్తాం కాబట్టి ఇక్కడ పార్టీ క్యాడర్ అంటే లోకల్లో ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు. అంటే బేసిక్గా ఈ ప్రభుత్వం మాత్రం చాలా వరకు మీరు ఖచ్చితంగా గెలవాలి, మా వాళ్ళని గెలిపించుకోవాలని చాలా వరకు మంత్రులు కూడా గ్రామీణ ప్రాంతాలు తిరుగుతున్నారు. అండ్ అలాగే రేవంత్ రెడ్డి ప్రజెంట్ సీఎం కదా, సో సీఎం కూడా ఇక్కడ అల్టిమేట్ జిల్లాల పర్యటన చేస్తారు. ఫస్ట్ టైం జిల్లాల పర్యటన చేస్తారు. అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఈ జిల్లాల పర్యటన వల్ల ఇక్కడ ప్లస్ అనేది చెప్పాలి మనము. అండ్ అలాగే ఇక్కడ 2 సార్లు అంటే 2 టైమ్స్ ఎవరైతే ఈ పంచాయతీ ఎలక్షన్లో పాల్గొనకపోవడము అండ్ అలాగే ఆ అవకాశం రాని వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం గట్టిగానే మా ప్రభుత్వం అంటే బేసిక్గా మనం గ్రామ పంచాయతీలు చూస్తే అంటే ఊర్లో చూస్తే మా ప్రభుత్వం పవర్లో వచ్చింది, మేమే గెలవాలి, మీరు మమ్మల్ని గెలిపించుకోవాలి, లేకపోతే అని ఇలా గొడవలు అనేది ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం. ఎందుకంటే బేసిక్గా ఇలాంటి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉంటుంది. బట్ తెలంగాణలో ఫస్ట్ టైము ఈ మధ్య చూస్తున్నాము. ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఒక అభ్యర్థి అంటే ఒక బీఆర్ఎస్ అభ్యర్థి బేసిక్గా ఇక్కడ నామినేషన్ వేయకుండానే కిడ్నాప్ చేసి ఇలా చిత్రహింసలను పెట్టడం జరిగింది. సో ఇది మీకు అందరు తెలిసిందే, ఇది ట్రెండ్, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్గా నడుస్తుంది ఇది, రైట్. అంటే ఇక్కడ మీరు చెప్పవచ్చు, ఇక్కడ అంటే పవర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి అవతల పర్సన్ని భయభ్రాంతులు కల్పించి అంటే అతను పోటీ చేయకుండా కూడా ఇక్కడ ఆపే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్కి పాజిటివ్. అండ్ అలాగే ఇప్పుడు సీఎం యొక్క జిల్లాల పర్యటన కావచ్చు,
అండ్ అలాగే ఫండ్స్, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కనుక ఇక్కడ పోటీ చేసి గెలిస్తే ఇక్కడ ఫండ్స్ వస్తాయనేది గ్యారంటీ లేదు కాబట్టి, ఎందుకంటే ఏమో ఆపేయవచ్చేమో, ఇలా ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఆపేయవచ్చేమో. సో ఆ భయం వల్ల ఎందుకులే ఈసారి మనము గమ్మున ఉందామని కూడా చాలా వరకు ఏంటంటే ఇక్కడ పోటీ చేయకపోవడం కూడా చాలా వరకు కలిగి ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చాలా వరకు సీట్లు అనేది మెజారిటీ కానీ మోర్ దెన్ 50% కాదు 60-70% ఇక్కడ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళే ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటేమో ప్రజెంట్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఎలాగో రావాలి కాబట్టి సో ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ పవర్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు ఏంటంటే దాడులు కావచ్చు, లేకపోతే కొంతవరకు అంటే ఇక్కడ పవర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎన్ని పోలీసులు కేసులు వేసినా కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ప్రభుత్వం చెప్పిందే వినాలి కదా, సో అది కూడా లీడర్ చెప్పిందే వినాలి కదా. సో ఇక్కడ అల్టిమేట్ పాయింట్ ఏమిటంటే పవర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అవతల పర్సన్ వేయకుండా కూడా ఆపే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్ 10 సంవత్సరాల తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మాకు కొంచెం అందరూ కొంచెం ఓటేయండి అని కూడా ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, సో 2 times మీకు వచ్చింది, ఈసారి మాకు అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి మమ్మల్ని కొంచెం ఎన్నుకోండి అని. అండ్ ఫోర్త్ వన్ ఇక్కడ కేటగిరీ అనేది అంటే ఒకసారి ఎస్టీ, ఇంకోసారి బీసీ, ఇంకోసారి ఎస్సీ, అంటే ఇక్కడ రొటేషన్ అనేది కలిగి ఉంటుంది కాబట్టి ఈ రొటేషన్లో కూడా చాలామందికి ఒక లక్ ఫ్యాక్టర్ కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక విలేజ్లో ఎస్టీ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా సీటు, అలా ఎస్సీ వాళ్ళు ఉంటే డైరెక్ట్ వాళ్ళకి సీటు. సో ఇలా కూడా రొటేషన్ ప్రకారం కూడా చాలా వరకు గెలిచే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇలా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలుగా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవర్లో ఉంది కాబట్టి సో ఎక్కువగా ఇక్కడ గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఏదైతే ఎమ్మెల్యే సీట్ అంటే ఏదైతే బైపోల్ ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఆ ఎలక్షన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో, సో దీని యొక్క పాజిటివ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా జల్దీగా ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అల్టిమేట్ సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. అండ్ దీని తర్వాత మున్సిపాలిటీస్ దీని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది అయితే గెలుస్తారో సేమ్ ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అనేది గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఎక్కువగా అన్ని జిల్లాలలో ఎస్పెషల్లీ సదర్న్ డిస్ట్రిక్ట్లో మాత్రము ఇక్కడ 100% కూడా ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నా యొక్క విశ్లేషణ. సో మీకేమైనా విషయాలపైన అంటే ఏమైనా టాపిక్స్ పైన వీడియో చేయమని చెప్తే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి. అండ్ దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ప్రాంతంలో అంటే మీ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఎలక్షన్ జరుగుతుంది కదా, సో ఏం నడుస్తుంది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియో కోసము ఇలా ఈ స్కిల్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.